లైఫ్లో ఫ్రీడంగా బతకాలనుకుంటున్నావా? ఫ్రీడంగా బతకాలంటే ఒకటే, ఎవరిని రూపాయి అడగకు, ఎవరిని చేయి చాపి రూపాయి అడగకు, ఇంట్లో తల్లిదండ్రులను కూడా రూపాయి అడగకు. ఓకే, ఈవెన్ మీ నాన్నని, మీ అమ్మని కూడా రూపాయి అడగకు, ఫ్రెండ్స్ని ఎవరిని రూపాయి అడగకు. ఓకే, నువ్వే పని చేసుకొని సంపాదించుకో. అర్థమవుతుందా? నీ చదువు కూడా నువ్వే ఖర్చు పెట్టుకో. అందుకే నేను అంటున్నది, టీనేజ్ నుంచి పని చేసుకో, పని చేసుకొని చదువుకో, ప్రాక్టికల్ నాలెడ్జ్ చదువుకో, జాబ్ తెచ్చుకో, లేకుంటే చిన్న బిజినెస్ అన్న స్టార్ట్ అయ్యి. అర్థమవుతుందా? నీకు సపోర్ట్ చేసిన వాళ్ళని ఎప్పటికీ మర్చిపోకు. ఓకే, నీకు సపోర్ట్ అయిన వాళ్ళని వదిలే, అవసరం లేదు వాళ్ళకి, మనకి వాళ్ళ ఫ్రెండ్స్ అయినా, ఫ్యామిలీ అయినా, మీ పేరెంట్స్ అయినా, ఎవరైనా. ఓకే, సో చెప్పింది నేను, లైఫ్లో సక్సెస్ కావాలా, ఫ్రీడంగా బతకాలంటే ఎవరికి చేయి చాపి పైసలు అడగకు. సో ఎవరి చేతి కింద ఉండకు. అర్థమైందా? తల్లిదండ్రులను అయితే అస్సలు అడగకు రూపాయి. అండ్ ఇంకొకటి, ఫ్రీడంగా బతకాలంటే నీకు నువ్వే సంపాదించుకోవాలి సొంతంగా. నీకు నువ్వు సంపాదించుకుంటే నువ్వు ఫ్రీడంగా బతుకుతావు, లేకుంటే ఫ్రీడంగా బతకలేవు. అర్థమవుతుందా? నీకు నువ్వు సంపాదించాలంటే ఏ పనైనా చేసి నేర్చుకో. అర్థమవుతుందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఎడ్యుకేట్ కావాలంటే ఫస్ట్ టీనేజ్ నుంచి పని చేసుకుని చదువుకో. అర్థమవుతుందా? నీకు టీనేజ్ నుంచి పని చేసుకోమని చదువుకోమని ఎందుకు చెప్తానంటే, నీకు 25 years వచ్చినాక అప్పుడు నీకు అర్థమవుతుంది మీ ఇంట్లో రియాక్షన్ ఎట్లుంటుంది, ఫ్యామిలీ రియాక్షన్ ఎట్లుంటుంది. సో అంతా అప్పుడు అర్థమవుతుంది నీకు. ఎందుకంటే 25 years వచ్చినాక అంత తెలుస్తుంది, అప్పటికే ఏం తెలియదు. అందుకే నేను ఏమంటున్నా, టీనేజ్ నుంచి పని చేసుకొని ఫ్రీడంగా బతుకుతారు. లేకుంటే పేరెంట్స్ మీద ఆధారపడడానికి ఫ్రీడమ్ ఉండదు, ఏముండదు. అర్థమవుతుందా? సో లైఫ్లో సక్సెస్ కావాలంటే, ఫ్రీడంగా బతకాలంటే ఎవరి మీద ఆధారపడదు, మీకు మీరే పని చేసుకొని బతుకురి అంతే. అట్లనే మీకు సెల్ఫ్ మేడ్ అయితేనే సంతోషంగా ఫ్రీడంగా ఉంటారు, లేకుంటే ఉండరు. ఒకటే, ఫ్రీడంగా నేను సంతోషంగా హ్యాపీగా ఉండాలంటే నీకు నువ్వే పని చేసుకోవాలి. ఓకే, ఏ విషయాలు పట్టించుకోకు, ఏ విషయాలైనా పట్టించుకో, అన్నీ లైట్ తీసుకో. దేని డెప్త్గా ఆలోచించకు, ఎలాంటి ఇన్సిడెంట్ అయినా డెప్త్గా ఆలోచించకు, పిచ్చి లైట్. పొద్దున్న లేచినావు, పని చేసుకున్నావు, సంతోషంగా ఫ్రీడంగా బతికినావు, నచ్చిన ప్లేస్కి తిరిగినావు, హ్యాపీగా ఉన్నావు అంతే. తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళు లేకపోయినా కూడా బతకాల. ధైర్యం పెంచుకో. సరేనా? సంతోషంగా ఉండాలంటే ఫస్ట్ పని చేసుకో.